Hello guys, in this video we are going to discuss about periodicity concept. What is the meaning of periodicity concept, guys? Guys, imagine you have a company, like this is the company you have, okay, that you plan to run forever. అంటే ఈ కంపెనీని నువ్వు లైఫ్ లాంగ్ ప్లాన్ చేయడానికి అంతే కదా అనుకుంటావు. ఓకే, ఇఫ్ యూ వాంటెడ్ టు నో హౌ వెల్ యువర్ స్టాండర్డ్ ఈజ్ డూయింగ్, అంటే కంపెనీ ఎలా రన్ అవుతుంది, మంచిగానా, లాసెస్లోనా, లాభాల్లోనా, నష్టాల్లోనా. సో యూ వుడ్ నాట్ వెయిట్ ఫర్ ఎవర్ టు ఫైండ్ అవుట్, రైట్? అంటే జీవితాంతం అది తెలుసుకోవడానికి, అంటే నష్టాల్లో నడుస్తుందా లాభాల్లో నడుస్తుందా అని తెలుసుకోవడానికి జీవితకాలం వెయిట్ చేయని అవసరం లేదు కదా. ఓకే, వాట్ యూ వుడ్ డూ ప్రాబబ్లీ చెక్ హౌ మచ్ మనీ యూ మేడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ డే ఆర్ ఈచ్ వీక్ ఆర్ మంత్ ఆర్ ఇయర్. అంతే కదా, మనం నష్టాల్లో ఉన్నామా లాభాల్లో ఉన్నామనేసి ఇద్దరు ఆ డేలోనే తెలుసుకుంటాము, లేకుంటే మంత్ ఎండ్ కావాలంటే, లేకుంటే వీక్ కావాలంటే ఇయర్ కూడా తెలుసుకుంటాం guys. ఓకే, సేమ్ వే పీరియాడిసిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, డెఫినేషన్ ఏంటంటే, పీరియాడిసిటీ కాన్సెప్ట్ ఈజ్ ద ఐడియా దట్ ఏ బిజినెస్ షుడ్ రిపోర్ట్ ఇట్స్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, నాట్ జస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ లైఫ్. అంటే పర్ఫార్మెన్స్ అంటే ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది లైక్ స్పెసిఫిక్ పీరియడ్కి తెలుసుకోవాలి గైస్. ఓకే, లైక్ ఒక ఇయర్, ఆ ఇయర్లో కంపెనీ ఎలా పర్ఫామ్ అయింది, లైక్ నష్టాల్లో ఉందా లాభాల్లో ఉందా అనేసి తెలుసుకోవచ్చు. ఓకే, అది పీరియాడిసిటీ కాన్సెప్ట్ అనేది చెప్తుంది గైస్. ఆ రూల్ని మనం ఫాలో అవ్వాలి మనం ఓకే, సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే అలౌస్ ఫర్ టైమ్లీ డెసిషన్ మేకింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్. అంటే పీరియాడిసిటీ కాన్సెప్ట్ వల్ల ఒక ఇంపార్టెంట్ ఏమంటే, మనం డెసిషన్స్, అంటే ఇప్పుడు నష్టాల్లో ఉందంటే ఒక డెసిషన్ తీసుకోవచ్చు, లాభాల్లో ఉండాలంటే ఇంకా కొంచెం లాభాలు వచ్చడానికి ఇంకో డెసిషన్ తీసుకోవచ్చు గైస్. ఓకే, పర్ఫార్మెన్స్ని ఎవల్యూషన్ చేసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఏంటంటే గైస్, April 1st to March 31st, దట్ ఈస్ ద ఫినాన్షియల్ ఇయర్ గైస్. సో ద కాన్సెప్ట్ ఆఫ్ పీరియాడిసిటీ హెల్ప్స్ ఆర్ మేక్స్ ఇట్ ఈజియర్ టు డూ సర్టెన్ థింగ్స్ గైస్. అంటే మన పీరియాడిసిటీ కాన్సెప్ట్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఓకే, ఫస్ట్ కంపేర్ చేయగలదు. ఓకే, ఫ్రమ్ వేర్ టు వేర్ కంపేర్ హౌ ద బిజినెస్ డిడ్ దిస్ ఇయర్లో బిజినెస్ ఎలా రన్ అయింది, హౌ ఇట్ డిడ్ లాస్ట్ ఇయర్, అంటే లాస్ట్ ఇయర్కి కంపేర్ చేయొచ్చు. ఓకే, ఇట్ హెల్ప్స్ ద పీరియాడిక్ కాన్సెప్ట్ అనేది అకౌంటింగ్ మనం చేసి ఇదే హెల్ప్ చేస్తుంది గైస్. ఓకే, సో మేక్ ష్యూర్ వీఆర్ యూజింగ్ ద సేమ్ అకౌంటింగ్ రూల్స్ ఈచ్ టైం. అంటే లాస్ట్ ఇయర్ ఏం అకౌంటింగ్ రూల్స్ అయితే యూజ్ చేసామో దిస్ ఇయర్ కూడా అదే అకౌంటింగ్ రూల్స్ని ఫాలో అవ్వాలి గైస్. సో వీ కెన్ నో ద ప్రాఫిట్ అండ్ వాట్ బిజినెస్ ఓన్స్ అసెట్ ఆర్ మెజర్డ్ సేమ్ వే. అంటే మనం ఏమైనా అసెట్స్ ఉన్నాయనుకోండి, ఓకే, లాస్ట్ ఇయర్లో ఏ విధంగా అయితే మనం మెజర్ చేసామో దిస్ ఇయర్లో కూడా అదే విధంగా మనం మెజర్ చేయాలి. లైక్ లాస్ట్ ఇయర్లో WDV మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ను బేస్ చేసుకొని అకౌంటింగ్ చేసాము. దిస్ ఇయర్ కూడా కానీ WDV రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ను బేస్ చేసుకొని అకౌంటింగ్ చేయాలి గైస్, ఒక అసెట్స్కి. ఓకే, దాన్ని వాల్యూ చేయాలి. ఓకే, సో థర్డ్ వన్ మ్యాచ్, అంటే లైక్ ద మనీ వీ మేడ్, అంటే మనకు ప్రాఫిట్ వచ్చింది కదా, రెవెన్యూ వచ్చింది కదా, విత్ ద కాస్ట్, ఎక్స్పెన్సెస్, మనం కొంచెం ఎక్స్పెన్సెస్ పెట్టినాము, సో మనకి కొద్దిగా రెవెన్యూ వచ్చింది డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ టు ఫిగర్ అవుట్ ద రియల్ ప్రాఫిట్. మనకి ఎగ్జాక్ట్గా మనం ఎంత ఎక్స్పెన్సెస్ పెడితే దానికి ఎంత మనకి రెవెన్యూ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, దాన్ని మనం తెలుసుకోవచ్చు గైస్. ఓకే, దిస్ ఈజ్ ద ఆల్ అబౌట్ పీరియాడిసిటీ కాన్సెప్ట్. ఓకే, వీ షుడ్ నీడ్ టు ఫాలో ఇన్ అకౌంటింగ్ వైల్ డూయింగ్ అకౌంటింగ్. ఓకే, పీరియాడిసిటీ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం అకౌంటింగ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము అక్యురల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం గైస్.